నర్సయ్య గౌడ్ గారు మీతో స్టార్ట్ చేద్దామండి. సీఎం రామాయణం గురించి చాలా బాగా చెప్తున్నారు. కేసీఆర్ వల్లనే నేను గుర్తింపు తెచ్చుకోగలిగాను, అసలు కేసీఆర్ లేకపోతే నాకు ఇంత మంచి పేరు వచ్చేది కాదు, రావణుడు లేకపోతే రాముడికి గుర్తింపు లేదు, శకుని లేకపోతే కృష్ణుడికి గుర్తింపు లేదు అని మహాభారతం రాముడు అంటే ఆయన రాముడు కృష్ణుడితో పోల్చుకొని కేసీఆర్నేమో ఇటు శకునితో రావణుడితో పోలుస్తున్నారు. సరే, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కి తెరదీస్తూ ఉంది అంటే ప్రధాన ప్రతిపక్షాలు అక్కడ ప్రజల తరపున పోరాడుతూ అక్రమాలపై నిలదీస్తూ ఉంటే సస్పెన్షన్లు, అటు మండలిలో సస్పెన్షన్లు, ఇటు శాసనసభలో కూడా సస్పెన్షన్లు, మళ్ళీ పారదర్శకత గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈయన ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నట్టు సభా సంఘం వేయడానికి, హౌస్ కమిటీ వేయడానికి మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? ఎందుకు అంటే కేవలం సిఐడి ఎంక్వైరీతో సరిపెట్టాలి అని ఎందుకు అనుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం? రోజా గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు రేవంత్, ఎవరికైనా నిజం ఒప్పుకోవడానికి దమ్ము ధైర్యం ఉండాలి. ఎవరి వల్లనైతే ఉపయోగం జరుగుతుందో, ఫలాని వారి వల్ల నాకు ఉపయోగం జరిగింది, ఆయన వల్ల నాకు మంచి జరిగింది, నేను చేసిన మంచి పనులు ప్రజలకు తెలిసిందని చెప్పుకునే దమ్ము ధైర్యం ఉండే ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. వాస్తవం. ఎందుకంటే వారిని అరెస్ట్ చేసి వారి బిడ్డ పెళ్లి పోకుండా అరెస్ట్ చేసి ఇవన్నీ చేయడం వల్ల వాస్తవాలు ప్రజలకు తెలిసినాయి. అదే విషయము స్వచ్ఛంగా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఇది ఆయన గొప్పతనం. రేవంత్ రెడ్డి గారి గొప్పతనం ఏంటంటే వాస్తవాలు చెప్పడం ఆయన గొప్పతనం. అదే కేసీఆర్ కు సంబంధించి మిగతా వాళ్ళకు సంబంధించి చెప్పాలంటే ఆయన అబద్ధాలే కదా. నెంబర్ 2 ఏంటంటే, ముఖ్యమంత్రి గారు సభా సంఘం వేయడానికి ఎందుకు వెనుకపోతున్నారని మీరు నన్ను ప్రశ్నించారు. నేనేమంటున్నా, ప్రభుత్వములో మంత్రిగా ఉండగా వారి మీద సిబిసిఐడి వేసిన చరిత్ర ఎంత ఉందో మీరు నాకు చెప్పాలి, లైవ్ లో చెప్పాలి. వాస్తవం లేదు. ఇలా రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద సిబిసిఐడి ఎంక్వైరీ మిగతా వాళ్ళతో సహా ముఖ్యమంత్రి గారు వేశారు అంటే వారి నిజాయితీ ఎంత ఉందో మీకు అర్థమవుతుంది కదా. నేను అంటున్నా, కేసీఆర్ పాలనలో వారు ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఎన్ని ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించారు, ఎంత మైనింగ్ చేసిరు, ఇలా వద్దిరాజు రవిచంద్ర గాని లేక గంగుల కమలాకర్ గాని వీళ్ళ వందిమాగతులు గాని వీళ్ళందరూ కూడా పర్మిషన్ లేకుండా పరిధి దాటి వేలు లక్షల కోట్ల మైనింగ్ చేసినప్పుడు ఇదే కేటీఆర్ ఏం చేశారని నేను అడుగుతున్నా. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద సిబిసిఐడి వేయడం అంటే నేను అనుకుంటా, నాకు 57 సంవత్సరాలు 45 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న నేను చెప్తున్నా, ఎవరు కూడా వేయలేదు. ప్రభుత్వంలో మంత్రిగా ఉండగా వారికి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ మీద ఎవరు కూడా వేయలేదని చెప్తున్నా. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడని, కేటీఆర్ ఆస్తులు ఎక్కడ వచ్చినాయి అంటున్నా, కవితకు ఆస్తులు ఎక్కడ వచ్చినాయి, హరీష్ రావుకి ఎక్కడి నుంచి వచ్చినాయి, కేసీఆర్కి ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళకి ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, వీళ్ళు ఎక్కడున్నారండి? వీళ్ళు 2001లో వీళ్ళ ఆస్తులెన్ని, 2014లో వీళ్ళ ఆస్తులెన్ని, 2023లో వీళ్ళ ఆస్తులెన్ని? ఏం చేస్తే వస్తాయి? మీరు యాంకరింగ్ చేస్తే మీకు వచ్చినాయా? 42-45 సంవత్సరాలుగా రాజకీయం చేస్తే నాకు వచ్చినాయా? ఎందుకు వచ్చినాయి అంటున్నా. ఏం చేస్తే వచ్చినాయి? దొంగతనం చేస్తే, దోపిడీ చేస్తే, ప్రజలను వంచిస్తే ఈ ఆస్తులు వచ్చినాయి. అంతే తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి పనులు చేయదు. ఇంకో విషయం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా, మీరు ఎక్కడ అప్పులు దొరికితే అప్పులు అక్కడ తీసుకొచ్చారు. 11.5% కూడా అప్పులు తీసుకొచ్చిన చరిత్ర కేసీఆర్ కు సంబంధించింది. ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే బడే బాయ్ దగ్గరికి వెళ్ళి అందరినీ కలిసి దాన్ని 7.25% కు తగ్గించి 22,000 కోట్ల రూపాయల ఆధార్ రాష్ట్రానికి సమకూర్చిన ఘనత రేవంత్ రెడ్డి గారిది. ఏం మాట్లాడతారండి? ఇలా గవర్నర్ దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని వెళ్తారంటున్నా. గద్దరు వస్తే గేట్ దగ్గర 3 గంటలు కూర్చునే పెడతారు. మీ దగ్గర మంత్రివర్గంకు సంబంధించిన సభ్యులు వస్తే ఏ సంతకం తీసుకొని వెళ్ళగొట్టి మీ నలుగురు మాట్లాడుకుంటారు. ఏం చేసినట్టున్నా మీరు? 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం 1,00,000 ఎకరాలకు మీరు ఇచ్చినటువంటి ఈ నీళ్లు ఎక్కడ పోయినాయని నేను అంటున్నా. 1,00,000 కోట్లు పెడితే 1,00,000 ఎకరాలు ఇస్తారా? ఇలా ఒక్క చుక్క నీరు రాకపోయినా కూడా మేము ప్రపంచం అంటే మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పంట పండించి మేము అందించినాం అంటే కేసీఆర్ చెప్పింది అబద్ధమనే కదండి. నేను కేసీఆర్ ఒక మాట చెప్పిండు, నాకు ఉద్యమంలో నాకు బాగా గుర్తు. లంకలో పుట్టిన అన్ని రాక్షసులే అని చెప్పిండు. కేసీఆర్ ఫ్యామిలీలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా రాక్షసులే అని నేను అంటున్నా. వాళ్ళు దోపిడీదారులే అంటున్నా. కవిత గాని, హరీష్ గాని, సంతోష్ గాని, ఎవరైనా గాని
ఆ బ్లడ్ తోటి సంబంధం ఉన్న ఎవడైనా రాక్షసుడే. ఈ తెలంగాణకు సంబంధము ఎలాంటి ఉపకారం చేసే వాళ్ళు కాదు అని నేను చెప్తా ఉన్నా. అలాంటిది పోయి మా మీదనే బురద గల్లడానికి చూస్తే ఎట్లనండి మీరు? నేను అంటున్నా, మీరేమన్నా చేసిండ్రా? మీ ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలు ఉన్నారు. మీ ప్రభుత్వంలో గంగుల కమలాకర్ మీద ఏదైనా హౌస్ కమిటీ వేసిండ్రా? కేవలం కౌంటర్ చేయడానికి మాత్రమే పనికొచ్చేటట్టుగా హౌస్ కమిటీ వేయమని చెప్తా ఉన్నారు. ఈ రోజు సిబిసిఐడి ద్వారా మీకు ఎంతైతే పనిచేస్తుందో ఇలా రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద కూడా అంతే పనిచేస్తుంది. తప్పుంటే తేల్తది, ఎవరైనా సరే శిక్షిస్తాడు. ఇలా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మామూలు ముఖ్యమంత్రి కాదు, ప్రజా ముఖ్యమంత్రి. ఇది ప్రజాపాలన. ఎవరినైనా తప్పుంటే క్షమించే పరిస్థితి లేదు. మీకు అర్థం కావాలి. ఈ రోజు భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నది మన రాష్ట్రం. ఈజ్ ఆఫ్ డూయింగ్ కానీ, ఈజ్ ఆఫ్ లివింగ్ కానీ మీరు ఏ రకంగా తీసుకున్నా కూడా డెవలప్మెంట్ లో మనదే ముందున్నది. కారణం ఏంటండి? ఎవరికి ఘనత పోవాలి? ముఖ్యమంత్రి గారికి ఘనత పోవాలి. అంతే తప్ప అడప దడప అప్పుడప్పుడు కేసీఆర్ ఉన్నాడండి. నేను ఒకటే మాట్లాడుతున్నా మీ దృష్టిలో పెట్టుకోవడానికి. కేసీఆర్ కు 1,06,00,000 రూపాయల జీతభత్యాలు ఇచ్చినాం. ఎవడబ్బ సొమ్ము అండి ఇది? ప్రజల సొమ్ము. ప్రజలు ఇలా పన్నులు కడితే ఆ పన్నుల నుంచి 2.5 సంవత్సరాలలో 1,06,00,000 రూపాయల జీతభత్యాలు తీసుకున్నా సిగ్గు శరం ఉండాలి కదా, అసెంబ్లీకి రావాలి కదా, అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన విషయాలు మాట్లాడాలి కదా. అలాంటి వారిని సస్పెండ్ చేయాలి. మీకు ఇంకో విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా, నేను పరిశీలిస్తా ఉన్నా, నా అడ్వకేట్ కూడా పరిశీలిస్తా ఉన్నాడు. అతి తొందరలో హైకోర్టులో కేసీఆర్ మీద పిల్లు వేయబోతా ఉన్నా నేను. ఎందుకంటే కేసీఆర్ ను సస్పెండ్ చేయాలని నేను కోరబోతా ఉన్నా. ఎందుకంటే ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసి, ప్రజా సొమ్మును అంటే దాహనంలా తిని వాళ్ళ జేబులో వేసుకొని ప్రజలకు ఏం పని చేయకుండా ఫామ్ హౌస్ లో పండుకున్నటువంటి కేసీఆర్ మీద నేను పిల్ వేయబోతా ఉన్నా. కేసీఆర్ ఖచ్చితంగా ప్రజా సొమ్మును కక్కాల్సిందే, ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే, లేదు అంటే రిజైన్ చేయాల్సిందే అని స్పష్టంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కేటీఆర్ గారు ఏమిటికి పనికిరాని వ్యక్తి. ఆయన చిన్న పిల్లగాడు కాదు, పెద్ద పిల్లగాడు కాదు. ఆయనతో అయ్యేది లేదు, పోయేది లేదు, చచ్చేది లేదు, లేచేది లేదు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, కేటీఆర్ గారు మీ డ్రామాలు ఆపండి. మీరు కేవలం ఫోటోలకు పోజులు ఇచ్చి కేవలం పేమెంట్ పెట్టి అందరు డ్రామాలను తీసుకొచ్చి చేపించే పని మానుకోండి. మీరు ప్రజలలో మీరు పల్సన్ అయిపోయినారు. ఎప్పుడైతే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినో మీరు ఆ రోజు నుంచి లెక్క పెట్టుకోండి, ఏ ఎన్నిక కూడా మీరు గెలవలేదు.